మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పు సొప్పు చేసి తొందరగా కట్టుకుని దూరిపోదాం లోపలికి అనుకుంటాం. వాళ్ళ దగ్గరకు వచ్చేటికి ఈడ సంతకం ఆడ సంతకం ఆ లెక్క ఆ ఫండు ఈ ఫండు ఇవన్నీ అయ్యేటప్పటికి కాంట్రాక్టర్ ఈ పెంట అంతా అయ్యేటప్పటికి ఏళ్ల తరబడి పట్టేస్తుంది. ఇప్పుడు అది లేదు. దానికి తోడు ఆ ఇంపాక్ట్ అంటే మనకి భూసేకరణ చట్టం, భూ సమీకరణ కాదు, భూసేకరణ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో సఫర్ అయ్యే వాళ్ళకి పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా నానా తిప్పలు అయిపోయినాయి కదా జీవితాలు. ఒక దారుణమైనటువంటి మానసిక మనోవేదన ఏంటంటే, నేను ఎప్పటికీ బాధపడేటటువంటిది అక్కడ అనేక సార్లు ఆ ప్రాంతం తిరిగిన వాడిగా, ఏది క్యాబేజీ పంట దగ్గర నుంచి అరటి పంటల దగ్గర నుంచి ఎప్పుడు వార్తలు తక్కువ ఉన్న రోజున ఆడికి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే వ్యవసాయంలో అన్ని రకాలు ఉండేవి అక్కడ, ఏదో ఒక స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. అలాగ చూసినోండి నేను. సరే అది నాశనం చేశారా మంచి చేశారా పక్కన పెడదాం దాన్ని. కానీ ఆ రైతులకి వాళ్ళ సొంత భూమి ప్రభుత్వానికి ఇచ్చి 10 పైసలు పెట్టుబడి లేదు, ఇది వాళ్ళకేం లేదు. ఏందది? ఏడాదికి ఇచ్చే 25,000, ఏడాదికి కనీసం 3-4 పోషిస్తాడండి రైతు. మల్లెపూల తోటల్లోనో అరటి తోటల్లోనో అలా పోషించే రైతుని పక్కన పెట్టి అతన్ని అడుక్కునే పరిస్థితి తెచ్చారు కదా. 25,000 రూపాయలు ఏడాది కంటే నెలకు 2,500 అండి. పెన్షన్ కూడా కాదు కదా అది, పెన్షనే 3,000 ఉంది కదా. అంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఎట్టబోతు